అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరనే విజ్ఞప్తి. ఈ మధ్య కాలంలో ఇటీవల ఒక 17-16 రోజుల నుంచి మనకు భారతదేశంలో ఒక పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ పేరు ఏంటంటే అభిజిత్ దీప్కే. ఈ అభిజిత్ దీప్కే ఎవరంటే కాక్రోచ్ జనతా పార్టీ ఈ కన్వీనర్ అయిన వ్యవస్థాపకుడు. ఈ పార్టీని స్థాపించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అంటే కాక్రోచ్ జనతా పార్టీని మరి స్థాపించడానికి ఆయన కొన్ని కారణాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి ఈ రాజకీయ పార్టీ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. ఇది సడన్ గా మరి సోషల్ మీడియాలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఒక వెబ్సైట్ కూడా సడన్ గా రావడం, ఆ వెబ్సైట్ ని అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఎవరైతే జెన్జీ అంటే యువత ఎవరైతే ఉన్నారో ఈ యువత ఎక్కువగా ఈ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు, ఎక్కువగా ఆకర్షితులవుతా ఉన్నారు. అభిజిత్ దీప్కే కూడా చాలా అంటే యువకుడు, యంగ్, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. మొత్తం మీద అమెరికాలో చదువుకొని అక్కడే మన ఉద్యోగ నిమిత్తమే వెళ్ళాడు. మరి ఆయన మరి చాలా కాలం నుండి మన భారతదేశ రాజకీయ, ఆర్థిక, మరి విద్యారంగం కావచ్చు, మొత్తం మీద మన భారతదేశంలో ఉన్న అన్ని రంగాల గురించి మనకి బాగా గ్రౌండ్ వర్క్ చేసినట్టున్నాడు అభిజిత్ దీప్కే. మొత్తం మీద ఆయన అంటే భారతదేశాన్ని సమూలంగా మార్చడానికి, భారతదేశానికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఆయన మరి పిలుపిస్తూ ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఈ వెబ్సైట్లో కూడా మనం ఎంటర్ అయితే కనుక ఆ వెబ్సైట్లో పార్టీ ఎందుకు స్థాపించాం, ఆ పార్టీ ఎజెండా ఏంటి, ఆ పార్టీలో చేరాలనుకున్నా కూడా ఎవరైనా అది లాగిన్ కావచ్చు. స్టెప్ బై స్టెప్ వెళ్తూ దానిలో ఐడి కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరమా అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయము ఏమీ లేదు, ఇక బీజేపీ అద్భుతంగా పరిపాలిస్తుంది అన్న చర్చ అయితే జరుగుతున్న తరుణంలోనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ రావడం జరిగింది. అయితే బీజేపీ కంటిన్యూగా 3 సార్లు మరి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మోడీ అధ్యక్షతన మన బీజేపీ అయితే ప్రపంచం గుర్తించేలా, దేశాన్ని ప్రపంచం గుర్తించేలా పరిపాలన సాగుతూ ఉంది. మరి మోడీ ప్రభుత్వాన్ని మరి విమర్శించే వారు ఉన్నారు, అదేవిధంగా మోడీ ప్రభుత్వం పైన ప్రశంసల జల్లు కురిపించేవారు కూడా ఉన్నారు. ఏది ఏమున్నప్పటికీ ఏ ప్రభుత్వం లోపలైనా మరి లోటుపాట్లు ఉంటాయి. అదేవిధంగా దేశంలో కూడా మరి ఏ రంగం ఏ విధంగా ఉంది అన్న అంశాలను మొత్తం మీద అభిజిత్ దీప్కే మరి ఆయనకు ఒక టీం ఏర్పడి ఉందా ఇంతకుముందే, లేదంటే ఆయనే ఏమైనా రీసెర్చ్ చేశాడా అన్న అంశం మీద చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి అభిజిత్ దీప్కే ఏర్పాటు స్థాపించిన ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలంటే ఆయన కొన్ని అర్హతలు కూడా పెట్టడం జరిగింది. అతడు సోమరి అయి ఉండాలి, అదేవిధంగా నిరుద్యోగి అయి ఉండాలి, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి. ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మొత్తం మీద సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళు అలా ఉంటే సరిపోతుంది, మా దాంట్లో మా పార్టీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఆయన ఒక వినూత్న పద్ధతిలో మరి మొత్తం మీద యూత్ను అట్రాక్ట్ చేసే ఒక కొత్త విధానంతో మరి ఆయన ఈ నియమాలు కూడా పెట్టడం జరిగింది. మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను పూర్తిగా మార్చాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నట్లయితే కనపడతా ఉన్నాడు. అయితే ప్రస్తుతం మరి ఆయన అమెరికాలో ఉన్నాడు. రేపు మరి 8 గంటలకు ఆయన ఢిల్లీ రానున్నాడు. ఢిల్లీకి 8 గంటలు చేరుకున్న తర్వాత ఆయన డైరెక్ట్గా పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో అభిజిత్ దీప్కే అంటే ఒక నిరసన గళాన్ని వినిపించన్నారు. అంటే ఫస్ట్ టైం ఆయన ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో అంటే భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ పైన అంటే పోరాటాన్ని ప్రకటించడం జరిగింది. ఒక శాంతియుతమైన
ఆందోళనను నిర్వహిస్తామని, నిరసనను వ్యక్తం చేస్తామని చెప్పేసి ఆయన మరి అమెరికా నుంచి కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ఇక మరి రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఈ జంతర్ మంతర్లో ఈ నిరసన ఈ కార్యక్రమం ఏదైతే ఆ కార్యక్రమం జరగనుంది. ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో జరిగిన నీట్ పరీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రశ్నాపత్రం అనేది మరి లీక్ అయింది. అదేవిధంగా నీట్ పరీక్ష నిర్వహణ అంటే సమగ్రంగా జరగలేదు, సరైన పద్ధతిలో జరగలేదు అని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ అధినేత మరి అభిజిత్ దీప్కే ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అయితే భారతదేశంలో ఉన్న కాక్రోచ్లందరూ తరలి రావాలని, మరి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఆయన మరి ఈ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా మరి ఆయన దేశ ప్రజలను యువతను ఉద్దేశించి కూడా ఆయన పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మరి రేపు కానీ ఎల్లుండి కానీ జంతర్ మంతర్లో జరగబోయే అంటే ముఖ్యంగా ఆయన డిమాండ్ ఏంటంటే మరి ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాని మరి నీట్ పరీక్ష జరిగిన విధానం కావచ్చు, లీకేజ్ కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, వీటన్నిటికీ ఆయన పూర్తి బాధ్యత వహిస్తూ మరి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రధానంగా భారతదేశంలో ఉన్న ప్రస్తుత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, విద్యా వ్యవస్థను ఒక గాడిలోకి తీసుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టనున్నారని మనకైతే అర్థమవుతా ఉంది. మరి దీనిపైన మరి అనేక పిటిషన్లు కూడా అక్కడ ఢిల్లీ హైకోర్టుకు వచ్చాయట. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇక్కడ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ఏమైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ముప్పు ఉందని చెప్పేసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారట. మరి ఏదైతే పిటిషన్ను మరి హైకోర్టు తిరస్కరించింది, మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు సూచన ఆదేశించింది. అంటే ఏదైతే కార్యక్రమం జరుగుతుందో అది చాలా శాంతియుతంగా జరగాలి, అక్కడ పూర్తిగా మరి పోలీసు వ్యవస్థ అప్రమత్తమై అక్కడ నియంత్రణ చర్యలు చేపట్టి అది ఏదైతే నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే హైకోర్టు ఆదేశించినట్లు మనకు కనబడతా ఉంది. అయితే రేపు అభిజిత్ దీప్కే మరి ఢిల్లీకి వస్తాడు. అక్కడ నుంచి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేపు మరి దానిలో అనుమతి తీసుకోవాలి కాబట్టి ఆయన పోలీసులకు ఒక వినతి పత్రాన్ని ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని ఒక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, పర్మిషన్. ఇక ఆయన కూడా ఏం చెప్తా ఉన్నారంటే తను బాగా చదువుకున్నానని, తను అమెరికాలోనే ఉండి అమెరికాలో ఉన్నానని, తనకు చాలా జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, కానీ ఆ ఆఫర్స్ అన్ని ఆ జాబ్ల ఏవైతే ఆ ఉద్యోగాల వల్ల నాకు లక్షల్లో ఆదాయం వస్తుంది, కానీ దేశ పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలు వీటన్నింటి గురించి నేను బాగా ఆలోచిస్తున్నాను, అందు గురించి నేను ఇండియాకు తిరిగి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక తన తల్లిదండ్రులు కూడా అంటే అభిజిత్ తల్లిదండ్రులు కూడా బాగా భయపడుతున్నారంట. ఎందుకంటే ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్లో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో మరి పోలీసులు అరెస్ట్ చేయడం కావచ్చు, కేసులు కావచ్చు, ఇప్పటికే ఆయనను చంపేస్తామంటూ కొన్ని బెదిరింపులు ఇట్లాంటి వాటిపైన కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పేసి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. మరొక మాట ఏం చెప్పాడంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నాకు చాలా నమ్మకం ఉంది, మేము తప్పకుండా నిరసన వ్యక్తం చేస్తాము, మేమైతే డిమాండ్లు ఉన్నామో ఆ డిమాండ్లన్నింటినీ ఈ కార్యక్రమంలో మేము తెలియజేస్తామని చెప్పాడు. అదేవిధంగా సరే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు, అవన్నీ ఇందులో కామన్ అని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మరి చూడాలి మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతుందా, కేవలం వెబ్సైట్ వరకే పరిమితం అవుతుందా, మరి అభిజిత్ దీప్కే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రస్తుతం ఉన్న ఆ పార్టీలను తలదన్నేలా
ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తుందా అన్న చర్చ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా మరి రేపో ఎల్లుండో మరి ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగే ఏదైతే ఈ ఈ ఈ విద్యా వ్యవస్థ గురించి ఏదైతే జరిగే నిరసన కార్యక్రమం, ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం పైన కూడా అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా యువత, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము అంటే ఉత్కంఠతో ఎదురు చూస్తా ఉన్నా ఏం జరుగుతుంది అసలు అన్న అంశం అయితే ప్రస్తుతం మరి సోషల్ మీడియాలో కావచ్చు, యువతలో కావచ్చు, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉత్కంఠగా ఈ అంశం గురించి అయితే చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీదనైతే నా ఉద్దేశం ఏంటంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా సరే పార్టీలు పెట్టే హక్కు ఉన్నది, ఎన్నికల్లో నిలబడే హక్కు ఉన్నది, పోటీ చేసే హక్కు ఉంది, ఎమ్మెల్యేలుగా అయ్యే హక్కు ఉన్నది. అంటే మంచి పాలసీలను తయారు చేసే హక్కు ఎవరికైనా ఉంది. అంటే ప్రజా సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసము మరి ఎవరైనా నడుం బిగించవచ్చు, ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఆ విధంగానే మరి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అనేది మరి ముందుకు రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. సోషల్ మీడియా టు ఒక ఢిల్లీ, ఇలా మరి ఢిల్లీ టూర్, ఢిల్లీ వేదిక పైకి వస్తూ ఉంది. మరి ఏ విధంగా పార్టీ దేశంలో పనిచేస్తుందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ అంటే అభిజిత్ దీప్కే ఆ 3 అధికార ప్రతినిధులను కూడా ఆయన నియమించాడట. వారు ఒకరు జర్నలిస్టు, ఇంకొక వ్యక్తి వచ్చేసి ఈవెంట్స్, అదేవిధంగా సినిమా ప్రొడ్యూసరు, వివిధ కంటెంట్ క్రియేట్ చేసే పర్సన్ అట ఒక పర్సను. మరో పర్సను మొత్తం మీద దేశంలో జరిగే అనేక అంశాల మీద విశ్లేషణ, సమగ్ర సర్వే చేసి ఒక వ్యక్తి, అంటే 3 కీలక వ్యక్తులను ఇందులో మరి అధికార ప్రతినిధులుగా పెట్టుకున్నారని చెప్పేసి అయితే వార్తలు వినపడతా ఉన్నాయి.